హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు పెసరపప్పుతో ఈ కర్రీ ఎలా చేయాలో అని ఇవన్నీ రెడీ చేసుకున్నాను. దానికి పెసరపప్పు ఒక పావు కేజీ అంతా నానబెట్టానండి. పావుగంట వాటర్లో ఒక 2 సార్లు వాష్ చేసి మూడోసారి వాటర్ వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ 2 పచ్చిమిర్చి చిన్నవి వీటిని వేసుకుందాం. వేసుకుని ఇవి ఫ్రై అవడానికి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని చక్కగా అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేద్దాం. గోల్డ్ షేడ్లో ఫ్రై అయ్యే వరకు పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పప్పు కదా, పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ పెసరపప్పు ఇలా మసాలా వేసి చేస్తేనే చాలా బాగుంటుందండి. పెసరపప్పు మసాలా కర్రీ అని కూడా అనొచ్చు. దీనికి కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు సూపర్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేశారు. ఇప్పుడు వాటర్ తీసేసి దాంట్లో నుంచి ఆ పప్పుని దీంట్లో వేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ దాంట్లో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మసాలా వేస్ట్ చేస్తాం కదా, మసాలా అంటే ఏమీ లేదండి, అల్లం వెల్లుల్లి పేస్టును గరం మసాలా కొద్దిగా వేస్తాం కదా, దాంతోనే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మొత్తం వీడియో చూడండి. ఇప్పుడు చూడండి, నేను 1 స్పూన్ అంత కారం వేసాను. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ ఇంకిపోయింది కదా, కారం వేసేసి కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేయాలి. చూసారా, వాటర్ ఏమీ లేదు, చెక్క మొత్తం డ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ వేసుకుని మనం 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెడదాం. దాని తర్వాత 10 మినిట్స్ వచ్చేసి ఫుల్ ఫ్లేమ్లో పెడదాం, సిమ్ ఫ్లేమ్లో. ఇప్పుడు చూడండి, ఇలాగా వాటర్ వేసేసి కొద్దిగా కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే దీని పని చూడాల్సిన అవసరం లేదు. మనం ఇంకా 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూద్దాం. చూసారా, 50% కుక్ అయిపోయింది. ఈ వాటర్ కూడా మనకి లాగే వరకు మొత్తం డ్రై అయ్యే వరకు పెట్టేయడమేనండి. కొంచెం నెయ్యి వేసుకుని అన్నంలో తిన్నా బాగుంటుంది, ముద్దపప్పు టేస్ట్ వస్తుంది. పచ్చి పులుసు వేసుకుని తింటే కిచిడి టేస్ట్ వస్తుంది. ఆవకాయ బద్ద వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో అలాగా పెసరపప్పుని ఈ విధంగా చేసుకుని చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చక్కగా డ్రై అయిపోయింది. అంతకుముందు వీడియోలో నేను ఎర్ర కందిపప్పుతో చేశాను కదా, ఇది పెసరపప్పుతో సేమ్ అది ఇది ఒకటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా గ్రేవీగా కర్రీ ఎంత బాగుందో. సో నేను చేసిన కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు నచ్చిద్ది. మీ ఇంట్లో పిల్లలకి పప్పు ఈ విధంగా చేసి పెట్టండి. ఎప్పుడు మనం కందిపప్పుతోనే కాదు, పెసరపప్పుతో ఎర్ర కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిపులుసు చేసుకుని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అసలు. లేదు అంటే ఆవకాయ వేసుకుని కూడా తినొచ్చు. ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు కర్రీ, మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి. ఇది మీరు తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. పుల్కాలో కూడా మంచి కాంబినేషన్. ఆనియన్ పెట్టుకుని ఈ పప్పు వేసుకుని తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా సరే. ప్రజెంటేషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. మనకి దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరంలా, చిటుక్కుమనే అయిపోద్ది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.